మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ పఠనంకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ధనవంతులు అనే అంశాన్ని ధ్యానిద్దాం. మనం అనేక మార్లు విని ఉంటాం. మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకొని ధ్యానిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. దేవుని సాయంగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ గ్రంథ పఠనముకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మాకు దయచేయం ప్రభా. నేను వట్టివాడును మట్టివాడును ప్రభా, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, కృప చూపించమని, కనికరించమని, దయ చూపించమని అడుగుతున్నాం తండ్రి. వినేటువంటి వారికి ఆశీర్వాదకరంగాను ప్రభువ, మాట్లాడే నాకు కూడా ఆశీర్వాదకంగా ఉండేటట్లు సహాయం చేయమని, నీ వాక్యపు వెలుగులో ప్రభువ కొన్ని మాటలు తండ్రి నా నోట పలికించమని, పరిశుద్ధాత్మ ద్వారా పలికించమని అడుగుకుంటాం తండ్రి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, కృప చూపించమని, కనికరించమని, మీకే మహిమ తెచ్చుకోమని మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొని స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ గమనించండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అని చెప్పి ఇక్కడ రాయబడి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే కూడా ఒంటె పెద్దదిగా ఉంటుంది, సూది బెజ్జము చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం అని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. ఇరవై 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయమందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. కాబట్టి ఇక్కడ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, కానీ ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభం అని చెప్పి రాయబడి. అంటే ఇక్కడ ఒంటె సూది బెజ్జములో అంటే అర్థం ఏమంటే, యెరూషలేము ప్రాకారం చుట్టూ ఉన్నటువంటి తలుపులు గడియలు మూసిన తర్వాత సంధ్యవేళ అంటే చీకటి అయిన తర్వాత ఎవరైనా వస్తే సూది బెజ్జం అనేటువంటి ఒక రంధ్రము ద్వారా దూరి మనుషులు వచ్చేవారని చరిత్ర చెప్తుంది. అయితే ఆ సూది బెజ్జం అంటే ఆ రంధ్రములోనైనా ఒంటె దూరుతుందేమో, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని చెప్పి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్నారు. ఎలాంటి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారనేటువంటి విషయాన్ని కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అక్కడ 24వ వచనంలో వివరించడం జరిగింది. ఆయన మాటలకు శిష్యులు విస్మయమందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించేంతో దుర్లభం. కాబట్టి ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అంటే తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచుకోకున్నట్ల తమ ఆస్తి యందే, తమ సంపద యందే, తన ధనమునందే నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని ఇక్కడ దేవుడు సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరూ ధనవంతులు కాదు. ఏ ధనవంతులైతే దేవుని కంటే కూడా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచుతారో, తమ ఆస్తి పట్ల ప్రేమ కలిగి, మక్కువ కలిగి, ఆస్తే సర్వస్వం అనుకొని జీవిస్తారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు
తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి దీని నుంచి మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడుకుడి. అంటే ఇతరులను బలాత్కారం చేత, తర్వాత ఇతరులను దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము ఎచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అంటున్నాడు. అంటే బలాత్కారంగా దోచుకోవద్దని, తర్వాత దోచుకున్న దానిని బట్టి గర్వపడద్దని, ధనము ఎచ్చినను దానిని లక్ష్య పెట్టుకో. ధనము నీకు పెరిగినప్పటికీ దాని యందు లక్ష్యం ఉంచొద్దు, దాని యందు నమ్మకం ఉంచొద్దు. మరి ఆస్తి పెరిగినా కూడా దానిని లక్ష్యము పెట్టద్దు, దాన్ని లక్ష్యం ఉంచొద్దు అని చెప్పి, దాని యందు నమ్మిక ఉంచొద్దు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొనవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకోలే వృద్ధి నొందుదురు. ధనమును ఎవడైతే నమ్ముకుంటాడో వాడు పాడైపోతాడంట, అంటే నాశనం అయిపోతాడని చెప్పి ఇక్కడ సామెతలో రాసినటువంటి ప్రసంగి అయినటువంటి సొలొమోను తెలియపరుస్తున్నాడు. కాబట్టి ధనమును ఎవడైతే నమ్ముకుంటాడో వాడు పాడైపోతాడు అని చెప్పి ఇక్కడ మరి సొలొమోను మహారాజు రాస్తున్నాడు. నీతిమంతులు చిగురాకోలే వృద్ధి నొందురు. నీతిమంతులు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు, వాక్యానుసార ప్రకారం జీవించేటువంటి వారు చిగురాకోలే వృద్ధి నొందేవారుగా ఉంటారు. దేవుని యందు నమ్మిక ఉంచువారు చిగురాకోలే వృద్ధి నొందేవారుగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, మరి నీతిమంతులు చిగురాకోలు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని రాయబడి ఉంటుంది. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లేదా దేవుడు మాత్రమే నీతిమంతుడు. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో వారందరూ కూడా చిగురాకోలే వృద్ధి నొందుదరని చెప్పి ఇక్కడ మరి సొలొమోను రాసేవాడుగా ఉంటున్నాడు. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోయేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ సొలొమోను రాస్తున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. కాబట్టి మీరు లోభత్వమునకు, అంటే మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త. లోభత్వం అంటే మరి లేఖితనం, అంటే ఉన్నా కూడా లేనట్టు, మరి ఎక్కువగా ధనాన్ని ఎక్కువగా ఆశ పెట్టుకొని దాన్ని ఖర్చు పెట్టుకోకున్నట్ల, అవసర నిమిత్తం కూడా వాడుకోకున్నట్ల దాచిపెట్టుకొని ఉండేటువంటి దాన్ని లోభత్వం అంటారు. కాబట్టి లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవముకు మూలము కాదు. ఒకని యొక్క కలిమి, ఒకని యొక్క సంపద, ఒకని యొక్క భాగ్యము విస్తరించుట ద్వారా, లేదా ఒకని యొక్క ఆస్తి విస్తరించుట ద్వారా వాని జీవమునకు మూలము కాదు. కాబట్టి వాని ఆస్తిని బట్టి వానికి జీవము రాదు. కాబట్టి ఆస్తి పెరిగినంత మాత్రాన, భాగ్యము పెరిగినంత మాత్రాన, సంపద పెరిగినంత మాత్రాన వానికి అది జీవమునకు మూలము కాదని చెప్పి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు మరి సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఒకని ధనము వాని నిత్య జీవానికి మూలము కాదని చెప్పి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరి సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, ఒంటె సూదిభుజ్యంలో ప్రవేశించుట సులభం అని చెప్పినటువంటి దేవుడు మరి ఏ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారంటే తమ ఆస్తి యందు నమ్మిక ఉంచిన వారని చెప్పి మార్కు సువార్త 24వ వచనంలో మనకు మరి
సుస్పష్టంగా దేవుడు తెలియపరచడము జరిగింది. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము నుంచి తమ ఆస్తి యందు నమ్మకం ఉంచినటువంటి ధనవంతులు నరకానికి వెళ్తారనే విషయం మనకు అర్థమవుతుంది. అందుని గురించి మరి కొన్ని మాటలు మనము కొంతమంది ధనవంతుల గురించి ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మిగుల ఆస్తి గల యవనుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము మిగుల ఆస్తి గల మొదటి అంశంగా మిగుల ఆస్తి గల యవనుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు నిత్య జీవంలో ప్రవేశించగోరిన యెడల ఆజ్ఞలను గైకొమ్మని చెప్పాను. కాబట్టి ఒకడు వచ్చి ఆయన దగ్గరకు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవనం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయన్ను అడిగాను. అందుకే ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతావు? మరి మంచివాడు ఒక్కడే కదా, దేవుడు మాత్రమే మంచివాడు. నీవు జీవంలో ప్రవేశించుటకు ఆజ్ఞలను గైకొనమని చెప్పి వానితో చెప్పాను. వాడు ఏ ఆజ్ఞలని ఆయన అడగా, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు, మరి యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపాలనని అనునవియే అని చెప్పాను. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారం నీవు పాటించు అని చెప్పి వానికి దేవుడు మరి తెలియపరిచేవాడుగా ఉంటాడు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనడు. కాబట్టి నేను ఇవన్నీ కూడా నేను ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞలన్నిటినీ నేను పాటిస్తున్నాను, నాకు కొదువేముందని చెప్పి ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. కాబట్టి నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేమంటే నీ ఆస్తిని బీదలకు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళెను. కాబట్టి దేవుడు నీకు ఒకటి కొద్దిగా ఉంది, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పి అతనితో చెప్పినప్పుడు ఆ యవనుడు మిగుల మరి ఆస్తిపరుడు కావడం వల్ల అతడు మరి ఎంతో వ్యసనపడుచు మరి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి అందును బట్టి దేవుడు మరి ఆ విధంగా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడనే మాటను దేవుడు తెలియపరిచేవాడుగా, అంటే తమ ఆస్తి అంది. ఇక్కడ ఈ యవనుని మనం గమనిస్తే మరి ఈ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి వాడు మరి తన ఆస్తిని నమ్ముకొనిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి బోధకుడు, రక్షకుడు, దేవుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను లెక్క చేయకుండా వాడు దేవుని మాటను మరి మరిచిన వాడుగా, వదిలిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి యవనుడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. రెండవ వ్యక్తి భూస్వామి. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందున్నా నేను. మరి ఒక ధనవంతుడు మరి తనకున్నటువంటి భూమిలో పంట అనేది సమృద్ధిగా పండడం వల్ల తనలో తాను అనుకునేవాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా మరి నాకున్న కొట్లన్నిటినీ మరి ఎక్కువగా వెడల్పు చేసి వాటన్నిటిలో ధాన్యమంతటిని మరి సమకూర్చుకొని, మరి నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది కాబట్టి నువ్వు సుఖించుము,
తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందునని తనలో తాను అనుకునేవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పాను. కాబట్టి మరి దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పు. కాబట్టి నీ ప్రాణం, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుచున్నారు, మరి నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. కాబట్టి దేవుని వలన ధనవంతుడు కాకుండా తన కొరకు మాత్రమే సమకూర్చుకునేవాడు, అంటే దేవుడిచ్చినటువంటి ధనమును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా వండుకున్నట్ల, తానే సంపాదించినట్టు తానే మరి అంత సర్వమును సమకూర్చుకునేవాడుగా, తను తాను మరి హెచ్చించుకునేవాడుగా ఉంటే ఈ విధంగా మరి అలాగా నాశనమయ్యేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ భూస్వామికి పంట అంత వచ్చింది కానీ దేవుని కృతజ్ఞత తెలుపకుండా అట్లా మరి తనకు ఆస్తి సమకూర్చబడిందని చెప్పి తన వల్లనే తను తాను హెచ్చించుకునేవాడుగా, మరి దేవుణ్ణి మయపరిచేవాడుగా, తన శరీరానికి మరి సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని ఈ లోక సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తమై ఎంతో దేవుని మర్చిపోయి తను తాను తన శరీరానికి సుఖింప చేయాలనుకొని ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మరి రాత్రికి నీ ప్రాణం నేను అడుగుచున్నానని చెప్పి దేవుడు హెచ్చరిక చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఈ భూస్వామి కూడా నరకానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. మూడో వ్యక్తిగా రాజుల వస్త్రములు ధరించినవాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉదారంగా బట్టలు సన్నపనార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. మరి ఇక్కడ సన్నపనార బట్టలు ధరించుకున్నటువంటి ఊదారంగు సన్నపనార బట్టలు ధరించుకున్నటువంటి మరి ధనవంతుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. మరి ఇక్కడ ధనవంతుడు లాజరు అనేటువంటి దరిద్రుడు ఉన్నాడు. ఇతడు ఊదారంగు బట్టలను సన్నపనారు వస్త్రములు ధరించుకునేవాడు. ఊదారంగు సన్నపనారు బట్టలు ఎవరు వేసుకుంటారంటే రాజులు వేసుకునేవారు ఆ కాలంలో. అంటే ఇతడు గొప్ప ధనవంతుడు, మరి ఎంతో తన ప్రతిదినము కూడా బహుగా సుఖపడుతుండేవాడు అని చెప్పి రాయబడింది. అంతేకాకుండా లాజరు అనేటువంటి దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడు కురుపులతో నిండి ఉండి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. కాబట్టి దరిద్రులైన వాడు మరి ఆ ధనవంతుని యొక్క ఇంట వాకిట ఉండి వాడి బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలు, అంటే రాలిపోయినటువంటి రొట్టె ముక్కలు మరి తినడానికి ఆకలి తీర్చుకున్న గోరెను కానీ అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. కాబట్టి వాడి బల్ల మీద, ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలు తినాలనుకున్నాడు కానీ రొట్టె ముక్కలు కూడా వాడికి దొరికినట్టు అక్కడ మనకి రాయబడలేదు. అంటే మరి ఈ ధనవంతుడు ఆ దరిద్రునికి ఏ విధమైనటువంటి ఆహారము ఇచ్చేవాడుగా లేడు. మరి ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు దేవదూతుల చేత అబ్రహామురమునకు ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టు. మరి దరిద్రుడు చనిపోయినప్పుడు, దరిద్రుడైనట్టు లాజరు చనిపోయినప్పుడు దిక్కులేని వాడిగా మరణించి ఉండవచ్చు. అయితే ధనవంతుడు మరణించడం ఎంతో ఆర్భాటముతో అంగులతో వానికి సమాధికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మరి ఎంతో డబ్బు ఖర్చు చేసి వాని సమాధి చేసి ఉండవచ్చు. అయితే దరిద్రుడైనటువంటి లాజరు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామున అనుకొనుటకు దేవదూతలు తీసుకొని పోవడం జరిగింది. అయితే ధనవంతుడు మరి ఎక్కడున్నాడంటే మరి చూడండి, ధనవంతుని గురించి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నెలెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనతో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి అప్పుడు అది పాతాళంలో బాధపడుచు కన్నెలెత్తి పైకి చూస్తూ అబ్రహామును రమ్మన్నటువంటి లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడము. తండ్రి అయినటువంటి అబ్రహామా అంటున్నాడు. అంటే ఈ ధనవంతుడు ఎవరంటే ఈయన కూడా ఇశ్రాయేలుడే లేదా యూదుడై ఉంటాడు. ఎందుకంటే
విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును తండ్రి అయిన అబ్రహమా అని పిలుస్తున్నాడంటే ఈయన ఖచ్చితంగా మరి యూదులైనా ఉండాలి, లేదా ఇశ్రాయేలీయుడైనా అయి ఉండాలి. మరి యూదుడై ఉండి ఇశ్రాయేలుడై ఉండి సహోదరునికి మరి లాజరునికి ఆహారం మరి ఒక పూట కూడా ఆహారం పెట్టినట్టు ఇక్కడ రాయబడలేదు. కాబట్టి తన సహోదరునికి ఆహారం పెట్టినటువంటి ఇది కూడా అది పాపానికి మరి పాపమని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ఈ ధనవంతుడు తన సహోదరుడైనటువంటి లాజరుకు మరి పట్టడన్నం పెట్టలేకపోవడం వల్ల అక్కడ యాతన పడే స్థలంలో మరి ఉన్నాడు. అయితే లాజరు అయితే నెమ్మది కలిగినటువంటి స్థలంలో ఉండేవాడుగా ఉంటున్నాడు. చూడండి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసాను. కాబట్టి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపండి, నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని చెప్పి కేకలు వేసి అబ్రహామును వేడుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి, అలాగే నేను లాజరు కష్టం అనుభవించడం జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి ధనవంతుడితో అబ్రహాము మరి తండ్రి అయినటువంటి అబ్రహాం ఈ విధంగా మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. ధనవంతుడు, నీ జీవితం మట్టుకు నీ జీవితం అంతా కూడా ఎంతో నీకు ఇష్టమైనటువంటి సుఖమును అనుభవించేవాడుగా, నీకు ఇష్టమైనటువంటి సుఖభోగాలను, నీకు ఇష్టమైనటువంటి మంచి మంచి ఆహార పదార్థములను, మంచి మంచి మరి దుస్తులను నీవు వేసుకొని ఎంతో సుఖాన్ని అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. లాజరు అయితే ఎంతో కష్టాన్ని అనుభవించుగా ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు మరి నెమ్మది పొందేవాడుగా ఉంటున్నాడని చెప్పి మరి నీవు యాతన పడుతున్నావని చెప్పి ధనవంతునితో అబ్రహాము సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు గోరువారు దాటిపోకుండా ఉన్నట్లు, అక్కడి వాడు మా యొద్దకు దాటి రాకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మీకు మాకు మధ్య మహా అగాధం ఉందని చెప్పి, అంటే మరి నెమ్మది గల స్థలంలో నుండి మరి యాతన పడేటువంటి స్థలంలో నుండి నెమ్మదిగా ఉండేటువంటి స్థలానికి రావడానికి, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడ రావడానికి మధ్య ఇక్కడ వారు అక్కడికి రాకుండానట్లు మహా అగాధము ఉందని చెప్పి మరి అబ్రహాం సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైనటువంటి స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అయితే తండ్రి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నేను యాతన పడుతున్నటువంటి ఈ స్థలానికి రాకున్నట్ల మరి వానిని పంపి, వానిని చూడు, ధనవంతుడు ఎంత గర్వంగా, ఎంత పొక్కురుగా, ఎంత మదంతో లాజరును నెమ్మది గల స్థలంలో, లేదా అబ్రహాము రోమున, లేదా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రోమున ఆనుకొని ఉన్నటువంటి లాజరును పట్టుకొని మరి యాతన పడే స్థలంలో ఉంటూ కూడా మరి ధనవంతుడు వాణ్ణి పంపమని చెప్పి ఎంత గర్వముగా, పొక్కురుగా, చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టుగా ఎంతో గర్వంగా మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. అక్కడికి వెళితే మరి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి చెప్పితే మరి వారు ఈ యాతన పడే స్థలంలోకి రాకున్నట్ల మరి దేవుని నమ్ముకునేవారుగా ఉంటారని చెప్పి అబ్రహామును అడిగేవాడుగా ఉంటున్నాడు. మరి లాజరు విషయంలో వానిని పంపవలను అంటున్నాడు. అంటే వాడు అని చెప్పి మర్యాద లేకున్నట్ల ఆ నరకంలో కాలుతున్నప్పటికీ, లేదా యాతన పడే స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో గర్వముగా మాట్లాడేవాడు, ఇంకా తను ధనవంతుడు అనుకునేవాడుగా మాట్లాడేవాడుగా, విర్రవీగేవాడుగా ఉంటున్నాడు. అయితే తండ్రి అయినటువంటి అబ్రహాము అక్కడ మరి ఇంకా ఏమంటున్నాడంటే, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఇలా వారు మారు మనసు పొందుతారని చెప్పిన. కాబట్టి మృతులను చచ్చి పునరుత్థానుడైనటువంటి ఒకడు అక్కడికి వెళ్తే వారు మరి నరకం ఉందనేటువంటి యాతన పడే స్థలం ఉందని చెప్పి వారు తెలుసుకునేవారుగా ఉంటారు. ఇక్కడ రాకున్నట్ల నెమ్మది కలిగినటువంటి స్థలానికి వెళ్ళేందుకు మరి వారు దేవుని నమ్ముకునేవారుగా ఉంటారని చెప్పి అబ్రహామును వేడుకొన్నప్పుడు అందుకు అతడు మోషేయు ప్రవక్తలను మరి చెప్పిన మాటలు వారు వినినడలా మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. కాబట్టి మరి మోషేను ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వారు చెప్పేటువంటి సువార్తను మరి వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినా కూడా వారు నమ్మరని చెప్పి అబ్రహాము ధనవంతునికి తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి కింద భూలోకంలో మరి
మోషేను ప్రవక్తలు ఉన్నారు, అక్కడ వారు సువార్తను చెప్పేవారుగా ఉంటున్నారు. లోకరక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మానవాళి కొరకు మరణించి సమాధి చేయబడి మూడదిన మృత్యుంజయుడే లేచి ఉన్నాడనేటువంటి సువార్తను ప్రకటించేవారు అనేక మంది, మోషే లాంటి ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారు చెప్పిన మాటలను వింటే వారు చెప్పిన మాటలే వినుకున్నప్పుడు పునరుత్థానుడై ఒకడు వెళ్ళి చెప్పినా కూడా వారు వినురని చెప్పి ఇక్కడ ధనవంతునికి మరి తండ్రి అయినటువంటి అబ్రహాము సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఈ ధనవంతుడు మరి నెమ్మది లేని స్థలములో, యాతనపడే స్థలములో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో గర్వముగా మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఇక తమ ఆస్తి యందు నమ్మకముంచని ధనవంతులు పరలోకానికి వెళ్ళుట. మనం ఇంతవరకు తమ ఆస్తి యందు నమ్మిక ఉంచినటువంటి ధనవంతులు మరి గురించి గమనించాము. వారందరూ కూడా నరకానికి వెళ్ళేవారుగా ఉంటున్నారు. రెండవ అంశంగా మరి నలుగురు గురించి మనం ధ్యానిద్దాం. నాలుగో వ్యక్తి యేసు శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయను యేసేపు. మరి అరిమతయ అయినటువంటి యేసేపు ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని సిలువ వేసిన తర్వాత మరి పిలాతును అడిగి మరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన మరి దేహాన్ని తీసుకొని మరి ఆయనకు పూవలసినటువంటి అత్తరు అన్నిటిని పూసి అతను నికోదేము ఇద్దరు కలిసి మరి దేవుణ్ణి మరి సమాధిలో తాను తొలిపించినటువంటి సమాధిలో ఉంచేవాడుగా ఉంటాడు. మరి అతడు ధనవంతుడు. అరిమతైన యేసేపు మరి యూదుల సమాజంలో ఒక సభ్యునిగా ఉంటున్నాడు. అంతేకాకుండా ధనవంతుడైనప్పటికీ మరి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యొక్క పార్థివ దేహాన్ని మరి తన సమాధిలో భద్రపరిచేవాడుగా అత్తరు పూసి మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అతడు పరలోకానికి లేదా దేవుని రాజ్యంలో మరి స్థానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. రెండవ ధనవంతుడు అంటే మరి ఐదవ ధనవంతుడు సుంకపు గుత్తాదారుడైనట్టు జక్కయ్య ఎరుకో పట్టణంలో సుంకపు గుత్తాదారుడుగా పనిచేస్తున్నాడు. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆ ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు మరి యేసు ఎవరో అని చూడగోరెను జక్కయ్య. తను పొట్టివాడైనందున మరి ఆయనను చూడలేకపోయినప్పుడు మరి అటు ఆ దారిలో ఉన్నటువంటి ఒక మేడి చెట్టును ఎక్కి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని చూడాలనుకున్నాడు. మరి గమనించండి, మేడు చెట్టు ఎక్కాడు ఆయన. మేడు చెట్టు అనేది మామూలు చెట్లు మాదిరి ఎక్కడానికి గరక ఉండదు, కానీ చాలా అది నైస్గా ఉంటుంది, నునుపుగా ఉంటుంది. ఎక్కాలంటే చాలా కష్టపడి ఎక్కాలి. మరి జక్కయ్య ఎంత కష్టపడి ఎక్కాడో మరి మేడు చెట్టు ఎక్కి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ఆ దారిలో వస్తున్నప్పుడు ఆయన చూసేవాడుగా ఉంటున్నాడు. అంటే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు విన్నాడో ఏమో తెలియదు, కానీ రక్షకుడని తెలుసుకున్నాడో ఏమో ఆయన చూడాలనుకొని మనసులో నిశ్చయించుకునే వాడుగా ఉంటాడు. మరి ఆ చెట్టు కిందకి వచ్చినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి జక్కయ్యని పిలుస్తూ, జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసిందని చెప్పి జక్కయ్యని పిలిచినప్పుడు జక్కయ్య త్వరగా దిగి వచ్చి మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని తన ఇంటని చేర్చుకోవడమే కాకున్నట్ల మరి తాను ఎవరి దగ్గరైనా బీదల దగ్గర మరి డబ్బు తీసుకొని ఉంటే వారికి 4 గంతలు మరి ఇస్తానని చెప్పి, అంతేకాకుండా తన ఆస్తిలో సగభాగము మరి బీదలకు ఇస్తానని చెప్పి తన ఆస్తినంతా కూడా మరి ఇచ్చేసి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు సెలవిచ్చేవారు. అంటే జక్కయ్య నశించి నాశనానికి వెళ్ళేటువంటి జక్కయ్యను ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు రక్షించి మరి ఆయనను కాపాడడం జరిగింది. పరలోకానికి చేర్చేటువంటి లేదా దేవుని రాజ్యంలో స్థానం కల్పించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి జక్కయ్యని రక్షించడము జరిగింది. జక్కయ్య కూడా తాను చేసిన పాపాలన్నింటి ఒప్పుకొని వదిలిపెట్టి తన దగ్గర ఉన్నటువంటి ధనమునంతా కూడా తన దగ్గర ఉన్నటువంటి ధనం యందు నమ్మిక ఉంచుకోకున్నట్లు దేవుని యందు నమ్మిక ఉంచి రక్షకుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి తన ధనాన్ని అంతటి కూడా మరి ఇచ్చివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇతడు
తన ఆస్తి యందు నమ్మిక ఉంచలేదు కాబట్టి ఇతను కూడా పరలోకానికి లేదా దేవుని రాజ్యానికి మరి వారసుడు అయ్యేవాడుగా ఉంటున్నాడు. 6వ వ్యక్తిగా కుఫ్రాలో పుట్టినటువంటి లేవీయుడగు యోసేపు, అతను బర్నబా అంటాడు. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. 4వ అధ్యాయం 36వ వచనం. కుఫ్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. అంటే ఈ కుఫ్రాలో పుట్టినట్టు లేవీయుడగు యోసేపుకు మరొక పేరు ఏమంటే బర్నబా. బర్నబా అంటే అర్థం ఏమంటే హెచ్చరిక పుత్రుడు అని చెప్పి అపోస్తులు పేరు పెట్టడము జరిగింది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. కాబట్టి ఇతడు భూమి గలవాడై ఉండి కూడా దాన్ని అమ్మి దేవుని సువార్త కొరకై అపోస్తుల పాదముల దగ్గర ఆ డబ్బుని తీసుకొని వచ్చి పెట్టినవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యోసేపు లేదా ఈ బర్నబా తన ఆస్తి యందు తన భూమి యందు నమ్మిక ఉంచినవాడుగా లేడు. దేవుని యందు నమ్మిక ఉంచినవాడుగా ఉంటూ దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తమే తన భూమినంతా అమ్మి అపోస్తుల పాదముల దగ్గర ఆ డబ్బును తీసుకొని వచ్చి పెట్టినవాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు, దేవుని పట్ల భక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆస్తిని లేదా సంపదను భూమిని మరి నమ్మినవాడుగా లేడు. అంటే ఆస్తి యందు నమ్మిక ఉంచినవాడుగా లేడు. అందును బట్టి ఇతడు పరలోక రాజ్యానికి లేదా దేవుని రాజ్యానికి మరి అర్హత సంపాదించిన వాడుగా ఉంటున్నాడు. ఇక చివరిగా 7వ వ్యక్తి బహుధనవంతుడైనటువంటి అబ్రహాం. మనకు తెలుసు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము బహుధనవంతుడు. ఆ కాలంలోనే అతనికి ఎంతో ధనం ఉన్నింది. మరి లోతు యొక్క పశువుల కాపర్లు, అబ్రహాము యొక్క పశువుల కాపర్లు ఒకరికొకరికి మరి కొట్లాట జరగడం వల్ల, అంటే వారికి ఉన్నటువంటి పశువులైతేనేమి, గొర్రెలైతేనేమి, ఒంటెలైతేనేమి, గేదెలైతేనేమి విస్తారంగా ఉండడం వల్ల పశువులకు వీరి పశువులు కలిసిపోయి మరి వాళ్ళ కాపర్లు వీళ్ళ కాపర్లు కొట్లాడుకునేటువంటి గొప్ప సంపద కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మరి అలాంటి అబ్రాహాము ఆ తర్వాత కూడా అబ్రహాము లోతుని విడిచిన తర్వాత మళ్ళా తన యొక్క ధనము మరలా అభివృద్ధి కావడము ఇంకా ఎక్కువ కావడం జరిగింది. మరి అప్పుడు అలాంటి ధనవంతుడైనటువంటి అబ్రహాం, బహుధనవంతుడైనటువంటి అబ్రహాం మనకు ఆదికాండం 13వ అధ్యాయము 2 మరి నుండి 4వ వచనంలో మనం గమనిస్తే అక్కడ అబ్రహాము బహుధనవంతుడు అని చెప్పి రాయబడింది. మరి అలాంటి అబ్రహాము మరి తన ఆస్తి యందు తన ధనమందు నమ్మిక ఉంచిన వాడుగా లేడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. అబ్రహామును గమనించండి, ఆయన మరి దేవుడెవరో తెలియనప్పుడు, మరి ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో తెలియనప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఎక్కడ వెళ్ళాలో ఏమని ప్రశ్నించుకున్నట్ల నువ్వు వెళ్ళి నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ ఇంటి వారిని, నీ బంధువులందరినీ విడిచిపెట్టి వెళ్ళు అంటే అతడు ఆ విధంగా వెళ్ళి దేవుని నమ్మినవాడుగా ఉంటున్నాడు. ఆ నమ్మకమే మరి అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అందుకే అతను విశ్వాసులకు తండ్రిగా అయినాడు. అంతేకాకుండా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, నీకు మరి కానానును అంటే నీకు స్వాస్థ్యమును ఇస్తానని చెప్పి, నీకు లేదా నీ వంశస్థులకు, నీ గర్భంలో జన్మించినటువంటి వంశస్థులకు నేను స్వాస్థ్యముగా కానాను ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు. అంతేకాకుండా రాబో తరంలో నీ గర్భమందు మరి పుట్టిన వాని చేత లోకంలో ఉన్నటువంటి ప్రతి వంశము కూడా ఆశీర్వదించబడుతుందని చెప్పి అబ్రహాము దగ్గర సెలవిచ్చిన వాడుగా దేవుడు ఉంటున్నాడు. అంటే తన భౌతికమైనటువంటి సంతానమైనటువంటి ఇసాకు వలన కాదు, కానీ మరి రాబో వంశంలో తన వంశంలో వచ్చేటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు చేత లోకంలో ఉన్నటువంటి సర్వ వంశాలు కూడా ఆశీర్వదించబడతాయని. అంటే ఏమి, లోకంలో ఉన్నటువంటి ప్రతి వంశంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి రక్షింపబడి పరలోకానికి చేర్చబడతారనేటువంటి ఆశీర్వాదాన్ని ఆనాడే అబ్రహాము మరి ఇస్సాకు, యాకోబులకు మరి ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. మరి ఆ విధంగా బహుధనవంతుడైనటువంటి అబ్రహాము దేవుని యందు ఎంతో నమ్మకం కలిగిన వాడుగా జీవించేవాడుగా ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం.
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడై. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి మనకు తెలుసు కదా. ఆయన దేవాది దేవుడు, లోకరక్షకుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన మానవుల రక్షణార్థ నిమిత్తము ఆయన నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ధనవంతులు చేయట కొరకు ఆయన దరిద్రుడుగా ఈ లోకంలో పుట్టినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించుట కొరకే, నిన్ను నన్ను ధనవంతులుగా చేయుట కొరకే, నిన్ను నన్ను పరలోకానికి చేర్చుట కొరకే ఆయన ధనవంతుడైంది, భాగ్యవంతుడైంది, శ్రీమంతుడైంది, మరి ఏమి లేనివానుగా రిక్తునిగా మరి సత్రంలో పుట్టి పశువుల తొట్టెలో పరుండ చేయబడము జరిగింది. ఆయన పుట్టినప్పుడు ఆయనకు కనీసం పరుండబెట్టుటకు స్థలం లేక మరి పశువుల తొట్టెలో మరి పరుండబెట్టడము జరిగింది. మరి పశువుల తొట్టె ఎంత కుడితి కలిగినటువంటిది, ఎంత వాసన ఉంటుందో అంత గలీజు స్థలంలో ఏమీ లేని స్థితిలో ప్రభు యేసుక్రీస్తుల వారు నిన్ను రక్షించడం కొరకు లోకానికి రావడం జరిగింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడనకు సర్వాధికారి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధికారి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు, ద్వితీయుడైనటువంటి సర్వాధికారి యుక్తకాలమందు తన ప్రత్యక్షతను తగిన సమయంలో తన ప్రత్యక్షను కనపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. మరి ఆయన ఎలాంటి వాడంటే ప్రభునైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆ రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనసులో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావం కలిగి ఉండును గాక. ఆమెన్. కాబట్టి సమీపింపరాని తేజస్సుతో అత్యంత మాత్రమే నివసిస్తూ మనుషులలో ఎవడు కూడా ఇంతవరకు ఆయన్ని చూడలేదు, ఇక ముందు కూడా ఎవడును మరి మనిషిగా చూడనేరడు. ఆయనకు ఘనత శాశ్వత ప్రభావం కలుగును గాక. ఆమెన్. కాబట్టి ఆయన అద్వితీయుడు, శ్రీమంతుడు, సర్వాధికారి, యుక్తకాలంలో తన ప్రత్యక్షను కనపరుచుకునేటువంటి దేవుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన వాడుగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన మరి పితల కాలంలో యెహోవా దేవునిగాను మధ్యకాలంలో మానవ రూపంగా వచ్చి యేసుక్రీస్తు నామమును ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన యందు జీవిస్తున్నటువంటి ఆయన, అమరత్వం కలిగినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు మరి లోకానికి రావడము జరిగింది. 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందును. కాబట్టి సంతృష్టి అంటే సంతృప్తి కలిగినటువంటి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమని సంతృష్టి. కాబట్టి మనం సంతృప్తి కలిగినటువంటి సహితమైనటువంటి దైవభక్తి కలిగి ఉంటే అది మనకు గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు కాబట్టి పోయేటప్పుడు కూడా ఏమీ కూడా తీసుకొని వెళ్ళేవారముగా ఉండము. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము కావాల్సినటువంటి అన్నవస్త్రములు గల వారమై వాటితో తృప్తి పొందేవారుగా ఉండాలని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మరి అయితే ధనవంతులకు ఆపేక్షించే వారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములు అనేక దురాశలలోనూ పడుదురు. అయితే ధనాపేక్ష కలిగినటువంటి వారు ధనాన్ని సంపాదించుట కొరకు మరి వారు ఏమవుతున్నారంటే శోధనలోను, ఊరిలోను, అనేక శోధనలోను, ఈ ఊరిలోను, అవివేకయుక్తములకు హానికరములైనటువంటి అనేక దురాశలలోనూ పడేవారుగా ఉంటున్నారు. అంతేకాకుండా మనుషుల నష్టంలో నాశనమును కొని తెచ్చుకునేవారుగా ఉంటున్నారు. అంటే డబ్బులు సంపాదించుకునే దాంట్లో వారు అనేక చెడు అలవాట్లు, మరి దుర్వ్యసనాలు కలిగి, మరి మోసాలు, దుర్మార్గాలు, దుష్టత్వాలు, దురాశలు కలిగి ఉండి మరి తమను తాముని ముంచి వేసుకునేవారుగా ఉంటున్నారు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష, ధనం పట్ల ఆపేక్ష, ఇష్టం కలిగి ఉండడము మరి సమస్తమైనటువంటి కీడులకు, చెడులకు, దుర్మార్గాలకు మూలమై ఉన్నది. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకునేది. అయితే కొందరు విశ్వాసమైనటువంటి ధనాన్ని సంపాదించుకునేవాలని చెప్పి ధనాన్ని ఆశించి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకునేవారుగా ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే విశ్వాసులు అనే మాట విశ్వాసము నుండి అనుండి. ఇక్కడ ఈ మాటను మనం గమనిస్తే
క్రైస్తవులు అనేటువంటి వారు, బోధకులైనటువంటి వారు, గొప్ప గొప్ప వారు అనబడినటువంటి వారు ధనాన్ని సంపాదించుకున్నట్టు కొరకు విశ్వాసంని తప్పిపోయేవారుగా ఉంటున్నారు. ఈనాడు చూడండి, బోధకులు అనేటువంటి వారు, కార్పొరేట్ బోధకులు అయితేనేమి, ఇంకా ధనాన్ని ఆశించినటువంటి బోధకులు ఏమవుతున్నారంటే విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటున్నారు. ఎప్పుడు చూసినా దశమ భాగాలు అంటూ, లేదా కానుకలంటూ, ప్రతిష్టార్పణలు మరి ఆ పండుగంటూ ఈ పండుగంటూ, ఆ సమావేశాలంటూ ఈ సమావేశాలంటూ కోట్లు సంపాదించి మరి ధనాపేక్ష కలిగి విశ్వాసం నుండి మరి తొలగిపోయేవారుగా, మరి నానా బాధలకు తమ్మును తామని చెడుపుకునేవారుగా, భ్రష్టత్వానికి గురయ్యేవారుగా ఇక్కడ ఈ వాక్యం అనేక మంది ఆ విధంగా ధనాశ కలిగి విశ్వాసం తొలగిపోయిన వారి గురించి మరి తెలియపరిచేటువంటి ఈ వాక్యం నిరూపణ అయ్యేటువంటిదిగా ఉంది. మరి ఆ విధంగా విశ్వాసమైనటువంటి మనం ఆ విధంగా ధనాపేక్ష కలిగిన వారుగా ఉండకుండా మరి ఉన్న దాంట్లో సంతృప్తి పడి దైవక్తిని కలిగిన వారుగా జీవించేవారుగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. చాలామంది క్రైస్తవులైతేనేమి, విశ్వాసులైతేనేమి, మరి లేదా సేవకులైతేమని, గొప్ప గొప్ప విశ్వాసులు అనబడినటువంటి వారు, గొప్ప గొప్ప పాస్టర్స్ అనబడినటువంటి వారు ఈ ధనముతోనే వారు మరి లోకాశలకు, మరి విశ్వాసులకు ఈ లోకం శాశ్వతమైనదని కాదంటూనే వారు పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద మందిరాలు, కోట్ల కొలది డబ్బులు ఖర్చు పెట్టి మరి అశాశ్వతమైనటువంటి ఈ లోకములో మరి ఎందుకు ధనాపేక్షకు లోనై మరి కోట్ల ఆస్తులు తమ బిడ్డల పేరట, తమ మనవుల పేరట తరతరాలు తినేటువంటి ఆస్తులు సంపాదించుకొని మరి ఈ లోకం అశాశ్వతమైనది బోధించేవారుగా ఉంటున్నారు. మరి బోధించేటువంటి కోట్లు సంపాదించుకున్నటువంటి వీరు ఎవరు కూడా విశ్వాసంలో ఉన్నటువంటి వారుగా మనకు కనబడడం లేదు. ధనాపేక్ష కోసం తన విశ్వాసాన్ని కోల్పోయి మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్లు నా ప్రజలు మరి వారి సమాధానం లేని చోట వారు సమాధానం అని చెప్తూ మరి పైపైన మాత్రమే వారికి బోధించేవారుగా ఉంటున్నారు, వాక్యానుసారం జీవించకుండా అని చెప్పి మరి మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములుగా భావిస్తున్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా వారు కొత్త విషయాలను కనిపెట్టి, కొత్త పద్ధతులను కనిపెట్టి వాక్యానుసారంగానటువంటి విషయాలను బోధించేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను సరిగా బోధించుకున్నట్ల, సరిగా అనుసరించుకోకున్నట్ల మరి నిత్యనాశనానికి గురి అయ్యేవారుగా, తాము నిత్యనాశనానికి గురి కావడమే కాకుండా, తాము విశ్వాసం నుండి తప్పిపోవడమే కాకుండా, తమతో పాటు తమ బోధలు వినేటువంటి వారిని కూడా మరి విశ్వాసం నుండి భ్రష్టత్వంలోకి పోనిచ్చేవారుగా ఉంటున్నారు. మరి గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరు చెప్పేటువంటి వాక్యాన్ని నమ్మకుండా పరిశుద్ధ గ్రంథము ప్రకారం, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మండి, గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చెప్పేవారిని నమ్మండి, కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా, మరి లేనివి చెప్పేటువంటి వారిని కాకున్నట్ల మరి పరిశుద్ధ గ్రంథము ప్రకారం జీవించేటువంటి వారిని, పరిశుద్ధ గ్రంథము ప్రకారం బోధించేటువంటి వారిని నమ్మాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. అక్కడే 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. కాబట్టి ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాకున్నట్ల, మరి అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుకోకున్నట్ల. కాబట్టి స్థిరముగానటువంటి ఆ ధనముది, ఈ లోకంలో ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు, మాకు ధనముందని చెప్పి గర్వపడుకున్నట్ల, మరి అస్థిరమైనటువంటి ఆ ధనమునందు నమ్మిక ఉంచుకోకున్నట్ల సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకముగా ఉంచాలి. కాబట్టి మనకి ఇదంతా ఇచ్చినటువంటి దేవుని అందే నమ్మకము కలిగి జీవించేవారుగా, విశ్వాసము కలిగి జీవించేవారుగా ఉండాలి. వారు సమస్తమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చాయవారును, సత్క్రియల అను ధనమును గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి ఈ ధనము కలిగినటువంటి వారు ఇంకా వారికి మెండైనటువంటిది సత్క్రియ అనేటువంటి ధనాన్ని కలిగి ఉన్నవారుగా ఉంటారు. అంటే సత్క్రియలు అనేటువంటి ధనము రోజుకి పోగు చేసుకోవడం కాదు, కానీ సత్క్రియలు, మంచి క్రియలు అనేటువంటి ధనాన్ని రోజుకి అభివృద్ధి చేసుకొని, పోగు చేసుకొని ఆ సత్క్రియలలో కూడా తమ మరి సహోదరులకు కూడా మరి పాలు ఇచ్చేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మరి ఎంతో ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారని ఉండవాలని వారికి ఆజ్ఞాపి. తమ ధనం అంటే ధనం అనేటువంటి సత్క్రియలలో మరి వారు పాలువారే ఉండేవారుగా ఉండాలని చెప్పి
మరి బోధించాలని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని కాకున్నట్ల పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని, అంటే సత్క్రియలు కలిగినటువంటి ధనాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలని చెప్పి వారికి ఆజ్ఞాపించమని చెప్పి అటువంటి పునాదిని, మరి మంచి పునాదిని, అంటే పరలోకానికి వెళ్ళేటువంటి సత్క్రియలు కలిగినటువంటి ఆ పునాదిని వేసుకొని ఆ సత్క్రియలు కలిగినటువంటి ధనాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలని చెప్పి ఆజ్ఞాపించమని మరి అపోస్తులైన పౌలు తిమోతికి మొదటి పత్రికగా రాస్తున్నాడు. కాబట్టి సత్క్రియలైనటువంటి ధనాన్ని మనం సంపాదించుకునేవారుగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలను, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోను. సూర్యుడు ఉదయించినప్పుడు వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలను. గడ్డి పువ్వును మనం గమనిస్తే మరి అది ఎండిపోయి దానికి ఉన్నటువంటి మరి పువ్వు కూడా రాలిపోయేదిగా ఉంటుంది. మరి అది సూర్యుని యొక్క వేడికి లేదా గాలికి విరిగిపడేదిగా, సూర్యుని యొక్క వేడికి అది మాడిపోయేదిగా ఉంటుంది. దాని పువ్వు రాలిపోయేదిగా ఉంటుంది. దాని స్వరూప సౌందర్యము నశించదు. దాని స్వరూపం అంతా కూడా, గడ్డి పువ్వు యొక్క స్వరూపం అంతా కూడా మరి సౌందర్యము కూడా నశించిపోయేదిగా ఉంటుంది. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. అదే విధంగా ధనవంతుడు కూడా వాడి నశించి కుషించిపోయేవాడుగా ఉంటాడు. ఎవడైతే ధనమును యందు నమ్మిక ఉంచునో వాడు ఆ విధంగా గడ్డి పువ్వు వలె వాడిపోయేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ యాకోబు మరి రాసేవాడుగా ఉంటున్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడే. ధనవంతుల గురించి రాస్తూ, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించాడు. మీ మీదకి ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు వస్తే వాటి గురించి ప్రలాపించి ఏడుడి, మొరపెట్టి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టినము. మీ ధనాన్ని చెడిపోయేదిగా ఉంటుంది. మీ వస్త్రములు మరి చిమ్మట అంటే చెదులు పట్టేదిగా ఉంటాయని చెప్పి, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యం ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. కాబట్టి మీ బంగారము వెండి తుప్పు పట్టేవిగా ఉంటాయని, అంటే నశించి కుషించి పోయేవిగా ఉంటాయి. వాటి తుప్పు మీద సాక్ష్యం ఉండి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యం ఉండి అగ్ని వలె మీ శరీరములు తినివేయును. కాబట్టి బంగారం వెండి తుప్పు పట్టినటువంటి ఆ తుప్పు మీకు సాక్ష్యముగా ఉండి, ధనవంతులకు సాక్ష్యముగా ఉండి మరి అగ్ని వలె మీ శరీరములను శరీరములు తినివేయును. అంత్యదినములందు మీరు ధనము కూర్చుకుంటారు. కాబట్టి మీ ధనము, మీ బంగారం వెండి కూడా అంత త్రుప్పు పట్టి ఆ త్రుప్పు మీకు సాక్షిగా ఉంటే మిమ్మల్ని అగ్ని వలె కాల్చివేసేదిగా, తినివేసేదిగా ఉంటుంది. మీరు అంత్య దినాలలో మరి ఈ విధంగా ధనాన్ని సంపాదించుకునేవారుగా ఉంటున్నారని చెప్పి ధనవంతులకు యాకోబు హెచ్చరికను దయచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ధనవంతులు తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచుతారో వారు ఈ విధంగా తుప్పు పట్టిపోయేవారుగా, నాశనానికి వెళ్ళేవారుగా, అగ్నికి గురయ్యేవారుగా, యాతన పడే స్థలానికి వెళ్ళేవారుగా ఉంటారని చెప్పి మరి ఇక్కడ మరి యాకోబు భక్తుడు రాసేవాడుగా ఉంటున్నాడు. మరి ధనము కలిగినటువంటి అనేక మంది ధనవంతులు దేవుని యందు భయభక్తులు కలిగి తమ ఆస్తి యందు ధనమునందు నమ్మిక ఉంచుకోకున్నట్ల దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి పరలోకానికి వెళ్ళిన వారుగా, లేదా దేవుని రాజ్యం నుండి పరలోకానికి అర్హతను సంపాదించుకునేవారుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, గమనించండి. ఇస్సాకు కూడా గొప్ప ధనవంతుడు, యాకోబు కూడా గొప్ప ధనవంతుడు. మరి 12 గోత్రాల కర్తలకు తండ్రి అయినటువంటి యాకోబు గొప్ప ధనవంతుడై ఉన్నాడు. అంతేకాకుండా యూదుల ఇశ్రాయేలు ప్రజల 2వ చక్రవర్తి మహారాజు దావీదు కూడా గొప్ప ధనవంతుడై ఉన్నాడు. అంతెందుకు, ఊజు దేశంలో ఉన్నటువంటి గొప్ప ధనవంతుడు యోబు. మరి ఈ ధనవంతులందరూ కూడా మరి తమ ఆస్తి యందు నమ్మిక ఉంచలేదు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచి పరలోకానికి అర్హత సంపాదించిన వారుగా, గొప్ప భక్తులుగా, మరి గొప్ప ధనవంతులుగా ఉన్నప్పటికీ కూడా మరి వారు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవించి తమ విశ్వాసాన్ని కాపాడుకుని వారుగా ఉంటున్నారు. ఆ విధంగా
మరి తమ ధనయందు నమ్మిక తన ధనయందు విశ్వాసం ఉంచుకున్నట్ల దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి విశ్వాసాన్ని కాపాడుకొని చిట్ట చివరి వరకు విశ్వాసాన్ని కొనసాగించిన వారుగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించేవారుగా ఉంటూ ఈ లోకాన్ని విడిచిన వారుగా ఉంటున్నారు. కాబట్టి తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు నరకానికి వెళ్ళేవారుగా ఉంటున్నారు. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచుకోకున్నట్ల దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని చిత్త ప్రకారం దేవునిని ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని వాక్య ప్రకారం జీవించు ధనవంతులు మరి పరలోకానికి వెళ్ళేవారుగా లేదా ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉంటారు. మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళేవారుగా ఉంటారని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యంలో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ఒంటె సూది బొజ్జంలో దూరుట సులభమని చెప్పి ఆ వాక్యము మరి పరమార్థం ఏమంటే తమ ఆస్తి యందు నమ్మిక ఉంచి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. కానీ తమ ఆస్తి యందు నమ్మిక ఉంచుకోకున్నట్ల దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి ధనవంతులు పరలోక రాజ్యంలో లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హత కలిగిన వారని చెప్పి దేవుని గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ఈ గ్రంథ పఠనంలో ధనవంతుల గురించి మనము మరి ధ్యానించిన అంశాలు మరి మీకు అర్థమై ఉంటాయని చెప్పి నమ్ముచున్నాను. మరి ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే నేను చెప్పినటువంటి అంశాలు మీకు కొంత అర్థం కాకున్నట్లు ఉంటే మరలా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తే మరి దేవుడు మీకు సహాయం చేసి పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలను అర్థం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మీరు పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని మరి దినదినము చదువుతూ అందరి విషయాలు నేర్చుకొని మరి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యందు విశ్వాసం కలిగి పరలోక రాజ్యంలో ఇప్పుడు ఉంటూ తర్వాత అంటే దేవుడు ఆయన రాకముందే మనం మరణిస్తే మరి ఆయన పరలోకంలో చేరుటకు అర్హత కలిగి ఉండి లేదా ఆయన వచ్చిన తర్వాత కూడా మనం జీవిస్తే ఆయనతో పాటు ఎత్తబడేవారుగా ఆయన లోకంలో ఉండడానికి కావాల్సినటువంటి అర్హతను సంపాదించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. కాబట్టి తమ ధనమునందు నమ్మిక ఉంచి ధనవంతులు నరకానికి, తమ ధనమునందు నమ్మిక ఉంచుకోకున్నట్ల దేవుని యందు నమ్మిక ఉంచి వాక్య ప్రకారం జీవించేటువంటి వారు పరలోకానికి వెళ్ళేవారుగా ఉంటారని చెప్పి మనము మరి ఈ పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా కొన్ని లేఖనాలను మనం ధ్యానించాం. మరి ఈ లేఖనాలను ధ్యానించుటకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి వందనాలు చెల్లిస్తూ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించగలడని మరి వేడుకొనుచున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.